కోరుతున్నా, 100 రోజులు నా కోసరం, సమాజం కోసం మీరు పనిచేయండి. రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా అతిపెద్ద మెజార్టీ తెప్పిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నాం. సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాధిస్తామంటే చేలిపైకెత్తండి. ప్రతి ఒక్కరు ఎందుకు కోరుతున్నానంటే, ఎన్ని ఓట్లు వచ్చినా గెలిపే, గెలవడానికి ఏమీ డోకా లేదు. ఎవడు వచ్చినా, ఎంతమంది రౌడీలు వచ్చినా, రౌడీల గుండెల్లో రైళ్లు పెరిగెత్తించి ఈ కుప్పం నియోజకవర్గం గెలిపించే సత్తా మా ప్రజలకుంది. గతంలో నిరూపించిన ఘనత కూడా మీకుంది. ఇక్కడికి వస్తాన్న మగవాళ్ళు కాసుకోండి, మీ నియోజకవర్గాలు ఏమవుతారో చూసుకోమంటున్నా వాళ్ళందరినీ. ఆ రోజు నేను వదిలిపెడితే మీరు గెలిచారు, పోనీ అని వదిలిపెట్టా. ఈసారి వదిలిపెట్టను. మిమ్మల్ని కూడా మీ నియోజకవర్గంలోనే భూస్థాపితం చేయకపోతే మీరే చూడమని మరొకసారి హెచ్చరిస్తున్నా. రాజకీయాలంటే తమాషా అనుకోవద్దండి, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దండి. ఏదో తమాషా అనుకోని ఈ రోజు జరుగుతుంది కాబట్టి దోచేసుకుంటే ఇక్కడంతా ప్రజలంతా అమాయకులు చూస్తా ఊరుకు ఉంటారు అనుకుంటారు. కానీ వీళ్ళు దోషినంతా లెక్క పెట్టుకుని అవసరమైనప్పుడు చితక బాస్తారు, తిరగబడతారు, నడ్డి విరగ్గొడతారు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తమలో మిమ్మల్ని చూశాను, నాకు ఆ నమ్మకం ఉంది. మళ్ళా అప్పీల్ చేస్తున్నా, ఈసారి ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటా మన నియోజకవర్గంలో ఒక ఆదర్శంగా. నేను అందుకే ఆ మాట చెప్పాను. ఆ మాటలో కూడా ఏంటంటే, చదువుకున్న వాళ్ళందరినీ, ప్రపంచంలో అందరినీ